నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కరెక్ట్గానే అడిగినాం. ఏమంటున్నా, పార్టీకి రిజైన్ చేసినావా లేదా పార్టీ సస్పెండ్ చేసిందా? మీడియా సోదరులకు నమస్కారం. ఈ దినం సాక్షి దినపత్రికలో నా పైన కొన్ని ఆరోపణలు చేస్తూ వాస్తవాలు అన్నట్లు ప్రచురణ చేయడం అనేది చాలా బాధాకరం. ఏదైనా వాస్తవాలు ఉంటే బయటికి వ్యక్తపరచమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సాక్ష్యాలను కూడా తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ స్వేచ్ఛాయుత భారతదేశంలో ఈ రకంగా అసత్య ఆరోపణలతో ప్రచురణ చేయడం అనేది చాలా బాధాకరం. కడప జిల్లాలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా 1.5 సంవత్సరం కాలం పాటు నేను పనిచేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా ఎక్కడ కానీ నా మీద ఇంత చిన్న అవినీతి కూడా మచ్చ కూడా నాకు ఎక్కడే కానీ లేదు అనేది చాలా గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాను నేను. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఈ యొక్క వైసీపీ నాయకులకి వారి యొక్క అవినీతి అక్రమాలు, వారు చేసినటువంటి అరాచకాలకి అడ్డుకట్ట వేయడంలో కానీ ప్రశ్నించడంలో కానీ కొంచెం యాక్టివ్గా నేను పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నటువంటి ఉద్దేశంతో ఇతన్ని ఎట్లా ఒకట మనం తగ్గించాలా, ఇతన్ని ఎట్లా ఒకట తొక్కేయాలనే ఒక కుట్రతో ఈరోజు సాక్షి ఛానల్లో నా పైన అసత్య ఆరోపణలు ఈరోజు ప్రచారం చేయడం చాలా దారుణం. ఏదైతే మీరు ఆరోపణలు చేసినారో పిన్ టు పిన్, లైన్ టు లైన్ వాటిపైన చర్చించడానికి, వాటిపైన సవాల్గా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఎంతోమంది ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క ప్రజానికం ఆనందోత్సవంలో సుపరిపాలన అనేసి ఈ యొక్క డోర్ టు డోర్ ఈరోజు తిరుగుతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రజలతో మమేకమైతా ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని ఈరోజు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటిని చూసి ఓర్వలేక ఈ వైసీపీ నాయకులు ఎవరైతే టీడీపీకి సపోర్టర్స్గా ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎట్లా ఒకట వాళ్ళపైన చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి రకరకాల కుయుక్తులు కొనేసి ఈ రకంగా ప్రచురణలు చేస్తూ ఉన్నారు. గతంలో నేను ఉన్నాను టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా. అప్పటి నుంచి ఏ రోజు రాయకోకుండా కేవలం మహానాడు అయిపోయిన 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయిన తర్వాత ఈరోజు ప్రచారణ చేయడంలో అంతర్యం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. కేవలం సాక్షి ఆఫీస్ దగ్గర నేను, అదేవిధంగా అక్కడ ఉన్న కడపలో ఉన్నటువంటి మహిళలు కొంతమంది వెళ్ళి అక్కడికి నిరసన ధర్నా చేయడంది వాళ్ళు జీర్ణించుకోలేకపోయినారు. మేము దాన్ని కూడా చేసింది ఎందుకంటే మాకు ఏదో వ్యక్తిగత ప్రయోజనమో వ్యక్తిగతమో కాదు. ఒక ఛానల్లో మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరిస్తూ, రాజధానిలో ఉన్నటువంటి మహిళల్ని చిత్రీకరించేదాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహిళలు వెళ్ళింటే వారికి తోడుగా వెళ్ళేందుక మీరు ఈ రకంగా నా మీద కక్ష కట్టిందని చెప్పి నేను సాక్షి ఛానల్ వాళ్ళని, అదేవిధంగా పేపర్ వాళ్ళని అడుగుతాను. అదేవిధంగా నన్ను సస్పెండ్ చేశారని చెప్పి కూడా వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. అంటే మా పార్టీలో విషయాలు మాకు రాకపోయినా వీళ్ళకి ఎట్లా బయటకు వస్తానో నాకు అర్థం కాదు. అసలు సస్పెండ్ అనే విషయం ఇంతవరకు నాకే తెలియదు. నేను చూసి షాక్ అవుతాను. మా ఫ్రెండ్స్ అందరూ ఏంది ఇది సస్పెండ్ అని చెప్పి రాస్తారు. అది ఏ రకంగా రాస్తారు? మీకేమైనా ఇచ్చారా? తిరుమలేశ్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసినామని చెప్పి అధిష్టానం ఏమైనా రిటర్న్గా మీకు ఏమైనా ఇచ్చిందా? ఉంటే బయట పెట్టండి. ఎందుకు ఊరికే లేని వాటివన్నీ కూడా ఉన్నట్లు మీరు చిత్రీకరించేసి సమాజాన్ని అంతా కూడా ఈరోజు ఒక డైలమాలో చెప్తా ఉన్నారు. మీరు టైం గడవకపోతే, మీకు టైంపాస్ కాకపోతే, ఛానల్కి రేటింగ్ రాకపోతే వేరే రకం కథనాలు తీసుకోండి. అంతేగాని ఎవరైతే యాక్టివ్ ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి అవినీతి అనే రంగు రుద్ది వాటిని భూతత్వంలో వేసి చూపించినట్టు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే మీ వైసీపీలో ఉన్నటువంటి నాయకుల అవినీతిలో
చిక్కుకొని పోయి జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, జైళ్ళలో పడతా ఉన్నారు. వాళ్ళ గురించి ప్రచారం చేయండి అయ్యా. వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి చేసినట్టు. అదేవిధంగా మంత్రి నారాయణ గారిని 12 లక్షలు నేను డిమాండ్ చేసినట్ట. ఇంతవరకు మంత్రి నారాయణ గారితో మాట్లాడిందే లేదు నేను. దానికి సంబంధించిన యజమాన్యం వాళ్ళతో మాట్లాడిందే లేదు. 12 లక్షలు డిమాండ్ చేయడం నా స్థాయి ఎంత, ఆయన స్థాయి ఎంత? ఆ మంత్రి గారిని నేను 12 లక్షలు డిమాండ్ చేస్తానా? అసలు ఏం మాట్లాడతాడు నాకు అర్థం కావడంలే. వీళ్ళకు అర్థం కావడంలే. పిచ్చి ఎట్లా పోతుందంటే పీక్ స్టేజ్కి పోతుంది. ఏం చెప్పాలనేది తెలియడంలే. ఇట్లుంది ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క తీరు.